సార్ ఇందాక మీరు చెప్పినట్టు హౌ ఎ బిగినర్ షుడ్ అప్రోచ్ ఆంథ్రపాలజీ అనేది లైక్ 4.5 months ప్రాపర్ కోచింగ్ తీసుకొని నోట్స్ మెటికులస్గా రాసి దాని తర్వాత 2.5 monthsలో ఆన్సర్ రైటింగ్ అది కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి లైక్ దే కెన్ మేక్ గుడ్ స్కోర్ ఇన్ ఆంథ్రపాలజీ అని. సో యాజ్ ఎ బిగినర్ ఆర్ ఇన్ ద జర్నీ వాట్ మిస్టేక్స్ ఏ aspirants do in anthropology optional or in optional in general? ఇది ఇది ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే ఎక్కడైతే క్లాసెస్ తీసుకుంటారో ఆ క్లాసెస్ని మధ్యలో ఆపేయటం, ఫ్యాకల్టీ నచ్చలేదు, లేకపోతే క్లాసెస్ టైం వేస్ట్ అనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే లైక్ మేబీ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సోషల్ మీడియా ఆర్ కొంతమంది టాపర్స్ చేసే ర్యాండమ్ సజెషన్స్, ఏంటి కోచింగ్ అక్కర్లేదు, ఓన్గా ప్రిపేర్ అయ్యాము అంటే. సి భార్గవ్, ఐ కెన్ ఆల్వేస్ సే దిస్, ఎంతమంది మిస్లీడ్ అవుతున్నారు అంటే చాలామంది మిస్లీడ్ అవుతున్నారు. అంటే కొంతమంది టాపర్స్ దే హ్యావ్ టు బి లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్ అనిపిస్తుంది. అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ కోచింగ్ అవసరం లేదు, ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు అని ద వే ఇట్ ఈస్ గెటింగ్ థ్రస్టెడ్ తప్పు అది. ఎందుకంటే ఈవెన్ దీస్ గైస్ వుడ్ హ్యావ్ got into some kind of guidance or some kind of mentoring, some kind of coaching, and not everyone is equally capable kada. True. Maybe వీడు ఒక ఐఐటీఎన్ అయి ఉండొచ్చు, ఎన్ఐటీఎన్ అయి ఉండొచ్చు, అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. బట్ ఆ జనరిక్ సజెషన్స్ ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. పీపుల్ షుడ్ గెట్ అడ్వైస్ ఆర్ సజెషన్ బేస్డ్ ఆన్ their what do you call, their capabilities, their potential or whatever. So the point I am trying to make, most common mistake, first of all, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్ ఆర్ వాళ్ళ లెవెల్ ఆఫ్ గ్రాస్పింగ్ని అర్థం చేసుకోకుండా కోచింగ్ తీసుకోవాలా తీసుకోకూడదా అన్న డెసిషన్, దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. చాలామంది ఏంటంటే టెలిగ్రామ్లో వీడియోలు దొరికాయి, లేకపోతే అక్కడ ఆ సార్ క్లాసెస్ ఎవరో ఫ్రెండ్ ఇచ్చాడు, దిస్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ అని నేను నమ్ముతాను. అంటే లైక్ వై, బికాస్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ప్రాసెస్ కదా. అండ్ వీళ్ళే ఏంటంటే ఆ సెకండ్ 2-3 అటెంప్ట్ అయిపోయి టైం వేస్ట్ అయ్యాక, సార్ ఈ మిస్టేక్ చేశాము, అప్పుడు కోచింగ్ తీసుకోలేదు, లేకపోతే అప్పుడు ఒక ప్రాపర్ ప్రాసెస్లో మేము పడలేదు, లేకపోతే క్లాసెస్ని కంప్లీట్ చేయలేదు. సో అది బిగ్గెస్ట్ మిస్టేక్ నా ఒపీనియన్లో. సెకండ్ మిస్టేక్ ఏంటంటే క్లాసెస్కి వచ్చినా కూడా నోట్స్ సరిగా రాయకపోవటం, నోట్స్ అప్డేట్ చేసుకోకపోవటం. అండ్ క్లాసెస్తో పాటు చెప్పే ఫ్యాకల్టీలు ఎవరైనా సరే రెగ్యులర్గా ఆ టెస్ట్లు పెట్టడము, లేకపోతే అసైన్మెంట్స్ ఇచ్చి చేయమనటము, ఇదంతా ఏంటంటే సి వాట్ యు ఆర్ పేయింగ్ అస్ ఫర్ ఈజ్ నాట్ జస్ట్ క్లాసెస్. క్లాసెస్, మేము ఇచ్చే హ్యాండ్ అవుట్స్, దాంతోపాటు మేము పెట్టే టెస్ట్ సిరీస్, లేకపోతే ఇచ్చే అసైన్మెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ కర్వ్. అన్నిటినీ ప్లగ్ చేసుకుంటూ రావాలి, ఎక్కడ లీకేజెస్ ఉండకూడదు. అక్కడ యూ ట్రై టు కనెక్ట్ ఎవ్రీ అదర్ డాట్, సో దట్ విల్ ఎన్ష్యూర్ దట్ బై ద టైమ్ యూ ఆర్ డన్ విత్ యువర్ క్లాసెస్ యూ విల్ హ్యావ్ ఏ సాలిడ్ నోట్స్ టు బ్యాకప్ ఆన్. అది చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే కూర్చొని క్లాస్ అయిపోయాక మళ్ళీ ఒక 6 నెలలు మేము నోట్స్ చేయడానికి గ్యాప్ ఇచ్చాము సార్. వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్ ఫర్ యూ జస్ట్ టు మేక్ నోట్స్, బికాస్ యూ హ్యావెంట్ మేడ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ద టైమ్ అవైలబుల్ విత్ యూ డ్యూరింగ్ ద క్లాస్ రూమ్. అర్థమవుతుందా? దానికి మళ్ళీ సపరేట్గా టైం, అంటే క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీని సస్టైన్ చేయకపోవడం వల్ల క్లాస్ అయిపోగానే రిలాక్స్ అయిపోవడం, అలా చేయకూడదు. క్లాస్ అయిన వెంటనే వెళ్ళి దాన్ని రివైజ్ చేయటము, ఆ నోట్స్ని అప్పటికప్పుడే అప్డేట్ చేసుకోవడము, అప్పటికప్పుడే రివైజ్ చేసి ఆ కాంటెంట్ని కన్సాలిడేట్ చేసుకోవటము. అంటే లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ 15th క్లాస్ ఆర్ 20th క్లాస్, ఫస్ట్ క్లాస్ నుంచి 19th క్లాస్ దాకా జరిగింది అట్లీస్ట్ నీ మైండ్లో ఒక 40-50% కాంటెంట్ కూర్చోండాలి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అప్పుడే ఏంటంటే నీకు క్యూములేటివ్ బెనిఫిట్ తీస్తావు. సో ఎస్, దట్ ఈస్ అనదర్ మిస్టేక్. ఏంటంటే నోట్స్ సరిగా చేయకపోవటము క్లాసెస్ అవుతున్నప్పుడు. సో ఈ రెండు కరెక్ట్గా చేస్తే వారు దట్ విల్ సాల్వ్ 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టూడెంట్. ఇంకో 20% అంటే టెస్ట్లు రాయాలి. లైక్ యూ ఆల్సో నో, హార్డ్లీ మనమే కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఇన్స్టిట్యూట్, ఐ డోంట్ వాంట్ టు టేక్, నేను అందరూ టెస్ట్ సిరీస్ పెడతారు, ప్రతి ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్కి ఆ డిసిప్లిన్ వచ్చింది, స్టూడెంట్స్ రావట్లేదు. అంటే క్లాస్లో ఒక 50 మెంబర్స్, 75 మెంబర్స్, 100 మెంబర్స్ ఉంటే వాళ్ళలో ఒక 20% మాత్రమే టెస్ట్ రాయడానికి వస్తారు. మిగతా వాళ్ళు సిలబస్ అవ్వలేదు, ఆ క్లాస్ మిస్ అయిపోయింది. అంటే ఇందులో కొంచెం మా మిస్టేక్ కూడా ఉంది. పిల్లలకి వీడియో రికార్డింగ్స్ యాక్సెస్ ఇవ్వటము. ఎప్పుడైతే ఆ వీడియో రికార్డింగ్స్ యాక్సెస్ అనేది కన్వీనియన్స్ కోసం ఇవ్వటం స్టార్ట్ చేశాము, ఆఫ్లైన్ క్లాసెస్ని స్కిప్ చేయటము, ఇర్రెగ్యులర్గా ఉండటము, నీకు రిథమ్ పోతుంది కదా. ట్రూ. మీ భాష చెప్పాలంటే స్ట్రీక్, అది పోతుంది కదా. ఎప్పుడైతే స్ట్రీక్ పోతే ఇంకా అది దట్ విల్ నాట్
సస్టైన్ ద మొమెంటమ్. సో అలాంటివి ఏం చేయకుంటే చాలు. టెస్ట్లు రాయాలి, క్లాసులు అన్నీ వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని నమ్మి ఒక ఈకో సిస్టమ్, క్లాస్ రూమ్ ఈకో సిస్టమ్లో ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ నోట్స్ ఎఫెక్టివ్గా రాసుకోవాలి. ఇది